దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ద్వితీయ శ్రేణి నగరాల జాబితాలో విశాఖ ప్రథమ స్థానంలో నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. లింక్డ్ఇన్ తాజాగా విడుదల చేసిన సిటీస్ ఆన్ ది రైజ్ 2026 నివేదికలో అధికారికంగా వెల్లడైంది. ఐటీ రంగంతో పాటు కృత్రిమ మేధ, అత్యాధునిక డేటా సెంటర్లు, ఫార్మా రంగాల విస్తరణ విశాఖలో ఉద్యోగ సృష్టిని భారీగా పెంచింది. దేశవ్యాప్తంగా టైర్ 1 నగరాల నుంచి నిపుణులు విశాఖ వంటి టైర్ 2 నగరాల వైపు వలస వస్తుండటంపై మా ప్రతినిధి కృష్ణమ్మనాయుడు గ్రౌండ్ రిపోర్ట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని 3 ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే ఐటీతో పాటు ఫార్మా రంగాన్ని అత్యధికంగా ఉద్యోగ కల్పించేటువంటి అంశాలుగా తీసుకుంది. ఇందులో భాగంగానే 2 ఏళ్ల కూటమి పాలన చూసుకుంటే వివిధ దేశాల్లో జరిగినటువంటి సమ్మిట్లకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం పదే వివిధ రాష్ట్రాలకి వెళ్లి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతినిధుల్ని, పెట్టుబడిదారులను ఆకర్షించింది. 2 ఏళ్ల కాలంలోనే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు ఒక ఫలితం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. లింక్డ్ఇన్ చేసినటువంటి సర్వేలో టైర్ 2 నగరాల్లో దేశంలోనే అత్యుత్తమంగా అగ్రస్థానంలో ఈ ఐటీ ఆధారితతో పాటు పారిశ్రామిక రంగంలో వివిధ రంగాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి నగరాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. విశాఖపట్నం చూసుకుంటే అత్యధికంగా గ్రోయింగ్ సిటీగా ఉంది. విదేశాల నుండి వస్తున్నటువంటి పెట్టుబడుల్లో దేశానికి వస్తున్నటువంటి పెట్టుబడుల్లో 25% పైగానే రాష్ట్రంలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖ ప్రాంతానికి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతం వెనుకబడిదని దశాబ్ద కాలంగా ఉన్నటువంటి పేరుని రూపుమాపాలన్నటువంటి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. పారిశ్రామిక రంగానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి పాలసీలను కూడా రూపొందించింది. అనకాపల్లితో పాటు పాడేరు, ఇటు విశాఖ ప్రాంతాలని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే మొదటి ఏడాదిలో మొదటి నెల నుండి తీసుకున్నటువంటి చర్యల ఫలితమే ది సిటీ ఆన్ ది రైజ్ 2026 నివేదిక లింక్డ్ఇన్ చేసినటువంటి ఫలితాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి విశాఖ నగరానికి వివిధ దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ ఇప్పటికే ఇక్కడ శంకుస్థాపన చేసి పనులు కూడా మొదలుపెట్టింది. డేటా సెంటర్ రావడంతో అనుబంధంగా ఉన్నటువంటి పరిశ్రమలు, ఐటీ ఆధారిత పరిశ్రమలు ఎక్కువగా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనపరుస్తున్నాయి. కాగ్నిసెంట్, టీసీఎస్ మిగిలినటువంటి పెద్ద ఎత్తున ఐటీ ఆధారిత కంపెనీలు కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులని పెంచడానికి కూడా ఆసక్తి కనిపిస్తున్నాయి. ఉద్యోగులు కూడా టైర్ 1 నగరాలు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పొల్యూషన్ కానీ అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ లాంటి సమస్యలతో ఎక్కువగా సతమతమవుతున్నటువంటి తరుణంలో తక్కువ ఖర్చుతో తక్కువ ఈ ఏదైతే రోజువారీగా పెట్టుబడి పెట్టేటువంటిది ఉంటుందో, రోజువారీగా జరిగేటువంటి కార్యకలాపాలు ఉంటాయి, దానికి సరిపోయేటువంటి అమౌంట్ తక్కువగా ఉన్నటువంటి ప్రాంతము, పీస్ఫుల్గా బతికేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాలను ఎంచుకోవడానికి కూడా ఉద్యోగులు ఎక్కువగా ఆసక్తి కనపరుస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ లివింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఆ క్రమంలోనే విశాఖకు కూడా ఎక్కువ మంది టైర్ 1 నగరాల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా విశాఖ నగరానికి తమ యొక్క కార్యకలాపాలు తమ పనిచేసేటువంటి ప్రాంతానికి రావాలని కూడా మార్చుకోవాలని కూడా ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ప్రాంతానికి ఎక్కువగా కూడా వచ్చేందుకు అవకాశాలు కూడా ఇక్కడ ప్రభుత్వం కూడా కల్పిస్తుంది. ముఖ్యంగా ఐటీ సెజ్ విశాఖపట్నంలో ఉన్న చోట ఇప్పటికే పెద్ద ఎత్తున కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కొత్త కంపెనీలు రావడానికి కూడా ఆసక్తి కనపరుస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వంతో ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నాయి. ఉన్నటువంటి కంపెనీలు కూడా తమకు 10,000, 15,000 సామర్థ్యం ఉన్నటువంటి ఎంప్లాయీస్ని ఒక 25,000 పెంచుకోవడానికి కూడా కాగ్నిజెంట్, టీసీఎస్ లాంటి సంస్థలు కూడా ఇప్పటికే అంగీకారం తెలిపాయి. అందుకు ప్రభుత్వానికి కూడా తెలియజేశాయి. అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలోనే ఆగస్టు 1న ప్రారంభం కాబోతుంది. విదేశాల నుంచి లేదా మన దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాల నుంచి కూడా ఎక్కువగా రోడ్డు కనెక్టివిటీతో పాటు ఎయిర్ కనెక్టివిటీని, రైల్ కనెక్టివిటీని పెంచేందుకు కూడా ప్రభుత్వం కృషి చేసింది. ఐటీ ఉన్నటువంటి ప్రాంతానికి కూడా మౌలిక సదుపాయాల కల్పనకి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తుంది. విఎంఆర్డీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. 4 వరుసల రోడ్ల రహదారులను కూడా ఐటీ సంబంధిత కార్యకలాపాలు జరిగేటువంటి ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసింది. భోగాపురం ఎయిర్పోర్ట్ తర్వాత కూడా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఇప్పటికే రాజకీయ నాయకులు కూడా పెద్ద ఎత్తున విశ్లేషకులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు దక్షిణ కోస్తా రైల్వే రావడం కూడా శుభ పరిణామని, ఇది కూడా ఈ ఎంప్లాయీస్ ఎక్కువగా ఈ ప్రాంతానికి రావడము, పెట్టుబడులు రావడానికి కూడా అనేకమైనటువంటి అవకాశాలు మెరుగుపడడానికి కూడా ఒక కారణమని కూడా విశ్లేషకులు చెప్తున్నారు.
చెప్తున్నారు. మరోవైపు కూడా ఇప్పుడు హైదరాబాద్ని ఏ విధంగా ఐటీ ఆధారిత అభివృద్ధి చేశామో అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల కాలంలోనే లక్షలాది ఉద్యోగాలు సృష్టించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్కి ధీటుగా దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వారికి మంచి వాతావరణం కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో అటు టూరిజం వైపు కూడా పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగిస్తూ అట్రాక్షన్ టూరిజం డెస్టినేషన్ ప్రాంతంగా కూడా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఒక కేవలం ఐటీ రంగమే కాకుండా ఫార్మా రంగంలో కూడా ఎక్కువగా అవకాశాలు కల్పించేందుకు పూనుకుంది. అనకాపల్లి సెజ్లో కూడా పెద్ద ఎత్తున ఉపాధి కల్పన ఇప్పుడే జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే విశాఖ అనేది ఒక డెస్టినేషన్ పాయింట్, టూరిజానికే కాదు ఐటీ రంగానికి పారిశ్రామిక రంగానికి కూడా డెస్టినేషన్ పాయింట్. ఉద్యోగాలు కల్పించేందుకు ఉద్యోగం చేసేందుకు అత్యంత అనుకూలమైనటువంటిది కూడా ఈ యొక్క నివేదిక ద్వారా వెల్లడైంది. ఓవర్ టు స్టూడియో.